కొందరు సమయాన్ని వృధా చేస్తారు మేడం. టైం పాస్ చేస్తారు. టైం పాస్ చేస్తారు. మరికొందరు లక్ష్యం కోసం వినియోగించుకుంటారు. చూడండి ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు, టైం చాలా విలువైంది నైట్ అంతా చూస్తున్నాడు, అలాగే పడుకున్నాడు, టైం అయినా లేవట్లేదు. బట్ ఇంకొక వ్యక్తి చూడండి టైం సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడు. ఎవరు సక్సెస్ అవుతారు మేడం? సరిగ్గా సద్వినియోగం చేసుకునే వాళ్ళు. సమయం అంది భగవంతుడితో సమానం అండి. అయితే ఇంకొకటి చూడండి, ఇక్కడ మనం ఇంకొకటి దీన్ని చూసినట్టయితే ప్రతి ఓటమి మరో అవకాశానికి మార్గం చూపిస్తుంది. ఒక పర్సన్ మనం ఏంటంటే మేడం, మనం ఒకటి అనుకుంటాం, ముందుకు వెళ్తుంటాం, అలా ముందుకు వెళ్ళిపోవడం ద్వారా ఏమైంది మేడం, ఫెయిల్యూర్స్ ఎదురైంది. Failures. ఆ ఫెయిల్యూర్ ఎదురైన ఏమైపోయింది, పడిపోయాడు. పడిపోయాడు. ఆపర్చునిటీ ఏమైంది, మిస్ అయింది. కానీ నెక్స్ట్ చూడండి ఆపర్చునిటీ డైమండ్స్ ఉన్నాయి మేడం సెకండ్. అంటే చూడు, అందుకు చాలా మంది ఏం చేస్తారు మేడం, ఒక జాబ్ కోసం ట్రై చేస్తారు, కానీ జాబ్ రాలని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ బిజినెస్ లో ఫెయిల్ అయ్యి ఉంటుంది, రాలేదు నా జీవితం ఇంతే అనుకుంటారు. ఏది జరిగినా అంతా మన మంచి కోసమే అంటూ ముందుకు నడవాలి. Yes, అలా రావడం వల్లే ఆపర్చునిటీలో మొత్తం డైమండ్స్ ఉన్నాయి చూసారా. సో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా కలిసి వచ్చేది ఎవ్వరు చెప్పలేదండి. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అంటారు. అలా అందుకోసమే ఏ ఓటమి నేను ఎదురైనా అదొక చూడండి, ఇక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదండి హరిత గారు, ఓన్లీ ఉండేది ఫీడ్బ్యాక్సే. మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు, అద్భుతంగా జీవించవచ్చు. ఇంకా రిజల్ట్స్ ఎక్కువగా రావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఎస్, అయితే మేము దాంట్లో క్లాసెస్లో చూసినట్టయితే మీకు ఎవ్వరు ఎక్కడ చెప్పిన ఒక సీక్రెట్ మెడిటేషన్ ఉంటుంది మేడం, టీటా స్టేట్ మెడిటేషన్. అయితే ఆ మెడిటేషన్ చేసిన తర్వాత నేనే నా ఓన్ వాయిస్తో హిప్నోసిస్ చేస్తానంటే వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ అన్ని తొలగించేసి వాళ్ళ లోపల ఎటువంటిది నింపుతానంటే వాళ్ళ లోపల హై ఎనర్జీగా ఉన్నదాన్ని నింపేస్తాను మేడం. ఎప్పుడైతే వాళ్ళ లోపల హై ఎనర్జీ నింపుతానో వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. అలా రావడం కోసం నేను ఏం చేస్తానంటే లోపల మొత్తం కూడా వాళ్ళకు ప్రాపర్ మెడిటేషన్ నేర్పిస్తాను, క్లారిటీ విజువలైజేషన్ నేర్పిస్తాను. చాలా మందికి ఏంటంటే ఊహించుకొని వస్తాయంటారు, బట్ ఎలా ఊహించుకోవాలో ఎవరు చెప్పారండి. మన క్లాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్లారిటీగా ఎలా ఊహించుకోవాలో నేర్పిస్తాం. అదేవిధంగా కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ నేర్పిస్తుంటాం. అదేవిధంగా అఫర్మేషన్, ప్రాపర్ అఫర్మేషన్ ఎలా రాయాలి. సింపుల్గా చెప్పాలంటే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా కూడా వారి జీవితంలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడం కోసం వాళ్ళు ఏమేమి చేయాలో అవన్నీ కూడా క్లాసెస్లో నేర్పిస్తామండి హరిత గారు. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే మీ క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోతుంది, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.